హలో, వెల్కమ్ టు బన్నీ బబ్లీ గ్రూప్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ మానస ప్రియదర్శిని. నేనైతే చాలా బాగున్నా. మరి మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. మరి కొద్దిమంది శివరాత్రి టైంలో, ఇప్పుడు ఈరోజు శివరాత్రి కదా, మరి శివరాత్రికి కొద్దిమంది ఉపవాసం ఉంటున్నారు, కొద్దిమంది ఏమో పర్వాలేదని 10-12 గంటలకల్లా టిఫిన్స్ చేసేస్తున్నారు, కొంతమంది అయితే డైరెక్ట్ అన్నం తినేస్తున్నారు. అంటే నేను కొంతమంది ఇళ్ళలో చూసిన ఈరోజు కాబట్టి అలా చెప్తున్నాను. కొద్దిమంది దైవ ధ్యానంలో ఉండిపోతున్నారు. ఈ ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం కాబట్టి దేవుడిని ధ్యానం చేసుకుంటే సరిపోతుంది, ఉపవాసాలు అవన్నీ ఎందుకులే అని కొంతమంది నమ్మకం. కొంతమంది నీలారం లాగా మొత్తం ఏమీ తినకుండా సాయంత్రం వరకు ఉండి పండ్లు తింటారు. సో ఆ విధంగా అందరు చేస్తారు. మరి నేనేం చేస్తున్నాను, నేనే ఎలాంటి ఉపవాసం ఉంటున్నానని మీరు అనుకుంటున్నారా? నేను సేమ్ అంటే నీలారం మాదిరిగా సాయంత్రం వరకు ఏమి తీసుకోకుండా దర్శనానికి, దేవుడి దర్శనానికి వెళ్ళేసి తర్వాత ఫలాలు తినడం అనేది చేస్తాను అనమాట. మా ఇంట్లో నేను ఒక్కదానే కాదు, మా పిల్లలు, మా వారు అందరూ కూడా అలాగే చేస్తారు. సరే, మరి ఇప్పుడు ఇక్కడ చూసినటువంటి సన్నివేశం ఏంటి, నేను మాట్లాడుతున్న మాటలు ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు శివరాత్రి సందర్భంగా మీ అందరికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆ దర్శనం అనేది చేయిస్తామని చెప్పేసి నేను అనుకున్నాను. సో అందుకే ఈ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క వీడియో క్లిప్స్ అన్నీ కూడా నాకు పంపించిన వాళ్ళు మిస్టర్ వినయ్ కుమార్ గారు అనమాట. సో ఇక్కడ ఈ వీడియో క్లిప్స్ అని నేను అక్కడికి వెళ్ళలేదు కానీ తను ఇక్కడ వీడియోగ్రాఫర్ అంతా కూడా వినయ్ కుమార్ గారి ద్వారా మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. సో థ్యాంక్స్ టు వినయ్ కుమార్. ఇప్పుడు నెక్స్ట్, మరి ఈ వీడియో చూసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి, ఒక కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మరి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? శివరాత్రి సందర్భంగా ఆ స్వామివారిని దర్శించుకొని మనం అందరం కూడా తరిద్దాం. ఓకేనా? చలో వేములవాడ. వేములవాడని దక్షిణ కాశీగా పిలుస్తారు. రాజన్న జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రం. రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్కి 160 కిలోమీటర్ల దూరంలో ఈ వేములవాడ ఉంటుంది. అలాగే జిల్లా కేంద్రమైనటువంటి కరీంనగర్ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది. శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. సుమారు 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. విద్యార్థులకు ఉచిత వసతి భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా ఈ దేవాలయము ఇతర చిన్న ఆలయాలకు దాన ధర్మాలు కూడా చేస్తుంది. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి. గ్రామీణాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి 8 లక్షలు ఖర్చు పెడుతుంది. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరుడు పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడ వేంచేశాడని పురాణ కథనం. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని, రాజన్న అని అంటారు. మూల విరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వర స్వామి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ 5 శివలింగాలు ఉంటాయి. భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైంది కోడెమొక్కు. భక్తులు
కిత్తెను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి గుడి ప్రాంగణంలోనే ఒక చోట కట్టివేస్తారు. దీనివలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. పవిత్రమైన గండదీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు. ఈ దేవాలయంలో అత్యవసర వైద్య సేవలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భక్తుల దృష్ట్యా వారి యొక్క అనారోగ్య కారణాలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి అనుగుణంగా కూడా అక్కడ డాక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. చూశారు కదా, మరి ఈ వీడియో నచ్చిందా? మరి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, అలాగే ఒక కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, మరి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఓకేనా?
ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మహాశివరాత్రిని పురస్కరించుకొని మనం ఈరోజు వేములవాడ పుణ్యక్షేత్రాన్ని దర్శించాము. మరి ఇక సెలవు తీసుకుంటాను. ఓం నమః శివాయ. మీరు కూడా నాతో అనండి, ఓం నమః శివాయ.